ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట దక్కింది. రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్పై తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కేసులో A6గా ఉన్నారు పేర్ని నాని. ఇప్పటికే పేర్ని నాని భార్యకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వగా హైకోర్టులో పేర్ని నానికి ఊరట లభించింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట దక్కినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మాజీ మంత్రి పేర్ని నాని తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో గతంలోనే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. తన భార్య జయసుధ పేరు మీద ఉన్నటువంటి గోడౌన్ లో రేషన్ బియ్యం నిల్వలు తగ్గాయని సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన భార్యతో పాటుగా పేర్ని నాని మీద కూడా గతంలోనే కేసు నమోదైంది. A1 గా ఆయన భార్య ఉన్నారు, A6 గా పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే ఆయన మీద ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ పూర్తయిన నేపథ్యంలో తీర్పును కూడా గతంలోనే న్యాయస్థానం రిజర్వ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో దానికి సంబంధించిన తీర్పును కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ప్రకటించారు. ఆయనకి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా పేర్ని నాని భార్య జయసుధకు కూడా గతంలోనే జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఒక భారీ ఊరట భార్యాభర్తలు ఇద్దరికి కూడా వచ్చినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.